అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో 10 రోజుల్లో 1000 సబ్స్క్రైబర్స్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోనో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను ఈ వీడియో తప్పించనమాట. తప్పకుండా ప్రతి ఒక్క క్రియేటర్ వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, టాపిక్ లోకి వెళ్ళబోయే ముందనమాట, ఈరోజు మన ఛానల్లో ప్రీ ప్రమోషన్ కి వినిన వారు వచ్చేసనమాట సుజ్జి నివాస్ బ్లాగ్స్ అనమాట. వీరి ఛానల్ చెక్అవుట్ చేయడానికి స్క్రీన్ పైన వేస్తాను అనమాట. ఈ ఛానల్ వచ్చేసి టోటల్ గా కుకింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి, అదే విధంగా మెహందీ డిజైన్ సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయండి. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే మరి 1000 సబ్స్క్రైబర్ 10 రోజుల్లో సాధ్యం అవుతుందంటే సాధ్యం అవుతుంది. మరి ఇక 10 రోజుల్లో ఎలా తెచ్చుకోవాలి అన్నట్లయితే మనము కంటెంట్ అనేది కూడా ఒక కంటెంట్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన ఛానల్లో. మరి ఎలా ఏ కంటెంట్ అప్లోడ్ చేయాలంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. షార్ట్ వీడియోస్ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తే 10 రోజుల్లో 1000 సబ్స్క్రైబర్స్ వస్తారంటే రారు. మరి ఎటువంటి కంటెంట్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ ఉంటాయి కదా, ఆ షార్ట్స్ అనమాట. దాదాపుగా ఇక్కడ చూడండి 5 సెకండ్ నుంచి 9 సెకండ్స్ వరకు షార్ట్స్ అంటే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఖచ్చితంగా వస్తారా అన్నట్లు మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా అయితే 10 రోజుల్లోనే 1000 సబ్స్క్రైబర్స్ మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే మన ఛానల్లో ఈ విధంగానే చేసి కొంత సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా మరి ఏ విధంగా అప్లోడ్ చేయాలి షార్ట్స్ అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా సంబంధించి ఏదైతే ట్రెండింగ్ సినిమా ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోర్ట్ మూవీ నడుస్తూ ఉన్నది. ఓకే, ట్రెండింగ్ సినిమా వచ్చేసి కోర్ట్ మూవీ అనమాట. కోర్ట్ మూవీ సంబంధించి మనకు సాంగ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ సాంగ్ సంబంధించి షార్ట్ అనేది కూడా ఓకే షార్ట్ మీరు తీసేసుకున్న తర్వాత మీరు మీ ఓన్ వేలా మీరైతే ఎడిట్ చేయండి. ఓకే, ఎడిట్ చేసిన తర్వాత మీరైతే యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. ఈ విధంగా మరి మీరు ఏం చేస్తారంటే టోటల్ గా అనమాట డైలీ 10 నుంచి 20 షార్ట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వారం రోజులు మీరు 10 నుంచి 20 షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. సినిమాకి సంబంధించి లేటెస్ట్ సాంగ్స్ అనమాట. అప్పుడు ఇది ఖచ్చితంగా మీకు అయితే సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది. లేదన్నా మేము న్యాచురల్ గానే సబ్స్క్రైబర్ తెచ్చుకుంటాము, మాకు ఇవన్నీ వద్దన్నట్లయితే అది మీ ఇష్టం అనమాట. ఎందుకంటే కొంతమందికి అనమాట అంత లాస్ట్ టైం కూడా కంప్లీట్ కావడానికి వస్తుంది, కానీ కొంతమందికి సబ్స్క్రైబర్స్ ఉంటారు. కాబట్టి వారి కోసం ఈ యొక్క థింగ్స్ అటు ఉపయోగపడతాయి. ఇక్కడ వీడియో ముందుకు అయితే రావడం జరిగింది. కాబట్టి మీకు యాక్చువల్ గా మాకు సబ్స్క్రైబర్స్ కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క థింగ్స్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ మరి మీకు అందరూ డౌట్ రావచ్చు, అలా మీరు చెప్తా ఉన్నా కరెక్టే. మరి మా ఛానల్ మానేజ్కి వచ్చినప్పుడు మరి మా ఛానల్లో లైక్ రీజ్ కంటెంట్ కాపీరైట్ క్లైమ్స్ మరి ఏ విధంగా మేము అన్నట్లు మీకు డౌట్ రావచ్చు. ఓకే, మరి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలన్నట్లయితే చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే లైక్ ఏ విధంగా అంటే మనకు ఒకసారి 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కాగానే మీరు ఏవైతే సినిమా కంటెంట్ మీరు అప్లోడ్ చేశారో ఆ కంటెంట్ మొత్తం మీరైతే వెంటనే డిలీట్ చేయండి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే ఒక షార్ట్ మీరు అప్లోడ్ చేశారు, ఒక 10,000 మందికి రీచ్ అయింది. 10,000 మందికి రీచ్ అయితే 100 మంది సబ్స్క్రైబర్ వచ్చారు అనుకోండి. ఈ విధంగా ఆ 1 వీక్ అంటే వీడియోస్ అయితే ఉంచండి. ఉంచిన తర్వాత ఎంత సబ్స్క్రైబర్స్ వస్తారో అన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఈ వీడియోస్ అనేవి కూడా మీరు డిలీట్ చేయండి. ఓకే, వెంటనే డిలీట్ చేయండి. ఈ విధంగా మీరు 1000 సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా 10 రోజులు అయితే గెయిన్ అవుతారు. కాబట్టి ఈ విధంగా మీరు చేసినట్లయితే 100% అనమాట 10 రోజుల్లోనే 1000 సబ్స్క్రైబర్స్ కాదు 2000 సబ్స్క్రైబర్స్ కూడా మీరు అయితే తెచ్చుకోగలుగుతారు అనమాట. ఇదన్నమాట నా నుంచి సజెషన్ అనమాట. మీరు లైక్ ఏ విధంగా పాజిటివ్ చేసుకుంటే పాజిటివ్ గా తీసుకోండి, నెగిటివ్ అంటే నెగిటివ్ అనుకోండి, కానీ ఇలా ఫాలో అవ్వండి. నా తరపు నుంచి ఒక సజెషన్ అనమాట. ఓకే, మరిన్ని కంప్లీట్ గైడెన్స్ తో మేము ముందుకు వస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అదే విధంగా రిగార్డింగ్ దిస్ యూట్యూబ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కామెంట్స్ లో కామెంట్ మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.